తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సంచలనం గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పుడు ఆయనకి 60 సంవత్సరాలు. యనమల వెంకట సుబ్రహ్మణ్య శర్మ ఆయన పేరు. ఈ పేరు చెప్తే దాదాపుగా ఎవరికీ తెలీదు. సినిమా ఇండస్ట్రీలో ఆయన పేరు మాత్రం ప్రతి ఒక్కళ్ళకి పరిచయం. ఆ పేరేంటో మీకు ఇప్పుడు చెప్తాను. చెప్పే ముందు ఒక పవన్ కళ్యాణ్ ఖుషితో పెద్ద స్టార్గా మారిపోయిన తర్వాత ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయాడో అనేది అందరికీ తెలుసు. అలాగే మహేష్ బాబు రాజకుమారుడు సినిమా దగ్గర నుంచి దాదాపు ఒక 10-12 సినిమాలకి అతని సంగీత దర్శకత్వం వహించారు. అసలు ఇవన్నీ కాదు, అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఇతనిలో ఉన్న టాలెంట్ని కనిపెట్టింది ఎవరు? ఎక్కడో మచిలీపట్నంలో జూలై 11, 1964లో పుట్టిన ఈయన ఈరోజు కరెక్ట్గా 60 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కడో అద్భుతమైన చదువులు చదవలేదు. ఆయనకు చదువు అంతా కూడా సంగీతమే. ఎందుకు సంగీతం అంటే వాళ్ళ నాన్న ఎస్ రాజేశ్వరరావు గారు, అంటే మన సంగీత దర్శకుడు కోటి వాళ్ళ ఫాదర్ దగ్గర అసిస్టెంట్గా వయలినిస్ట్గా పనిచేసేవారు. అలానే వాళ్ళ ఇంట్లంతా కూడా సంగీతంతో మారుమోగిపోతుంటే ఆ సంగీత కుటుంబం నుంచి పుట్టిన ఒక చిన్న కుర్రోడు తర్వాత భారతదేశం మొత్తం గర్వించే స్థాయికి సంగీత దర్శకుడిగా ఎదుగుతాడనేది అప్పటికి తెలియదు. 1992లో అప్పుడప్పుడే సంచలనంగా మారిన రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు కొత్త టాలెంట్ని వెతికి పడటంలో అతన్ని మించిన వాడు లేడు అనే సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి టైంలోనే రాత్రి అని ఒక సినిమా చేసేసి ఆ సినిమాలో పాటలు ఉండవు, కానీ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉండాలి. ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్నోడిని పట్టుకోవాలని చెప్పేసి వెతికాడు. దానికి ముందు ఎక్కడ పనిచేసిన అతను అని చెప్పేసి వెతికితే ఈయన అద్భుతమైన సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన ఈ ఒక్క వ్యక్తి తారాసపడ్డాడు. అతన్ని పట్టుకొచ్చి నువ్వు నా సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయి, నీకు నేనున్నాను, నీకేం భయం లేదు, పర్వాలేదని చెప్పేసి ఎంతో ధైర్యం చెప్పి అతన్ని ఒక్కసారిగా ఒక సినిమా ముందుకు తీసుకొచ్చాడు. ఆ సినిమా పేరే రాత్రి. ఆ తర్వాత మళ్ళీ అదే రామ్ గోపాల్ వర్మతోనే మరో సినిమా చేశాడు. ఇలాగా చేసుకుంటూ 1997లో ఒక బ్రేక్తో ప్రేమించుకుందాంరా అంటూ సంచలనమైన ఒక సంగీత దర్శకత్వం వహించిన సినిమాని బయటికి తీసుకొచ్చాడు. ఇంకా ఆ రోజు నుంచి అతను వెనక్కి తిరిగి తీసుకునే పని లేదు. దాదాపు 27 సంవత్సరాలుగా మొత్తం తన సంగీత దర్శకత్వానికి 32 ఏళ్ళు అయితే 27 సంవత్సరాలుగా ఒక తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఎంతోమంది శిష్యులను తయారు చేశాడు. ఒక మహేష్ బాబుకి అయినా, ఒక జూనియర్ ఎన్టీఆర్కి అయినా, బాలకృష్ణ గారు నరసింహనాయుడు, అలాగే సమరసింహారెడ్డి లాంటి అద్భుతమైన సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన, సినిమా మ్యూజిక్ దర్శకత్వం వహించిన చిరంజీవి గారి ఇందిరాకి, అట్లాగే మొన్న మధ్య వచ్చిన అనేక సినిమాలతో కూడా ఆయన పోటీపడి ఇప్పటికీ యువతరంతో కూడా పోటీపడి ఇంకా పనిచేస్తున్నారు. చూడాలందులో యమహా నగరి, కలకత్తా పూరి అని ఇప్పటికీ మనం పాడుకుంటూ ఉంటాం. ఇలాంటి అద్భుతమైన ఆయన మెలోడీ బ్రహ్మ అంటారు, అలాగే ఒక స్వర బ్రహ్మ అంటారు. ఇలాగా ఒకటి కాదు రెండు కాదు, ఆయన గురించి చెప్పుకుంటూ పోతే అనేక అద్భుతమైన సంచలనాలు సంగీత దర్శకత్వానికి సంబంధించి ఎంతోమంది కొత్త కళాకారులను పరిచయం చేశాడు, ఎంతోమంది వయలినిస్టులను పరిచయం చేశాడు. అతని సంగీత దర్శకుల్లో శిష్యుడిగా చేసిన ఇప్పుడు ఎస్ఎస్ తమన్ కూడా ఎంతో అతని కంటే పెద్ద స్థాయికి వెళ్తున్నాడు, గురువుని మించిన శిష్యుడిలాగా అవుతున్నాడు. ఇలా ఒకళ్ళు ఒక్కటని కాదు, ఎంతోమంది వాళ్ళందరినీ చూసుకొని కూడా ఈయన ఈ 60 ఏళ్ల వయసులో ఇంకా అద్భుతంగా కూడా మ్యూజిక్ చేస్తూ ఇంకా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళందరూ శిష్యులు. అలాగే తన కొడుకు మహతి సాగర్, ఆయన కూడా ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా అవతారం ఎత్తేసి ఎంతోమందికి మంచి సంగీతాన్ని అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇవన్నీ చెప్పుకుంటుంది ఇప్పుడు అందరం మనం మాట్లాడుకుంటుంది మన స్వరబ్రహ్మ మణి శర్మ గారి గురించి. ఈ రోజున 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు, 61వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ బర్త్డేకి సార్ మీరు ఇప్పటికి కూడా స్మార్ట్ శంకర్ 2తోని రేపు వచ్చిన ఆగస్టు 15వ తారీఖున విడుదల కాబోతున్న సినిమాకి పనిచేస్తున్నారు. స్మార్ట్ శంకర్ అనే సినిమా 2019లో వచ్చి ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించి రామ్కి ఒక పక్క పూరి జగన్నాథ్ గారికి ఎంతటి స్థాయి పేరుని తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. దానికి కొనసాగింపుగా వస్తున్న స్మార్ట్ శంకర్ కూడా మణి శర్మ గారి సంగీత దర్శకత్వంలోనే వస్తుంది. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన కాన్సర్ట్స్ అమెరికా దేశాల్లో కానీ ఎక్కడెక్కడ దేశాల్లో కానీ ఎన్నో రకాల వేల కొద్ది కాన్సర్ట్స్ చేశారు. ఎక్కడ ఖాళీ లేకుండా ఇప్పటికీ కూడా పనిని దైవంగా భావించే ఒక దానిలో ఉండి తన కుమారుడిని కూడా సంగీత దర్శకత్వం వహించే స్థితికి తీసుకొచ్చాడంటే వాళ్ళందరూ కూడా సంగీత సరస్వతి ఎంత విలువైనదనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా మణి శర్మ గారు అనగానే ఒక్కొక్క హీరోకి తన లైఫ్లో మర్చిపోలేని మెమరీస్ ఉంటాయి. ఇప్పటికి కూడా మనం తలుచుకుంటే ఎన్ని పాటలు, ఒక మురారి, అతడు, కలేజా, ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు, పోకిరి, ఎస్పెషల్లీ పోకిరి పూరి జగన్నాథ్తో కాంబినేషన్తో
ఒక దర్శకులైతేనేమి, హీరోలైతేనేమి ఇండస్ట్రీలో ఒక 200 పైగా సినిమాలు చేస్తే కూడా 200 సినిమాల్లో కూడా హిట్ పర్సెంటేజ్ దాదాపు 80% హిట్ సాంగ్స్ ఇచ్చిన ఘనత ఈయనకే దక్కింది. అందుకే ఈయన గురించి మనం ఎంత చెప్పుకున్నాక ఇంకా ఉంటుంది కాబట్టి ఈరోజుతో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని 61వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మణిశర్మ గారికి నిజంగా మీరు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలి సార్. మీరు ఇలానే సంగీత దర్శకత్వం చేసుకుంటూ పెద్ద పెద్ద మెలోడీస్ని అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ జన్మదిన శుభాకాంక్షలు. నేను మీ శివ మల్లల. టాక్ తెలుగు ప్రేక్షకులు చూస్తూనే ఉండండి. ఇలాంటి అనేకమైన అద్భుతమైన మనుషుల్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఎక్కడో మచిలీపట్నం నుంచి ఇలా చెన్నై టు హైదరాబాద్ ప్రయాణాలు మార్చిన మణిశర్మ గారు, మీరు మళ్ళీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. నేను మీ శివ మల్లల. ఓకే.